హైదరాబాద్ పాత బస్తీలో లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున 4:30 అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. బోనాలతో ఆలయానికి క్యూ కట్టారు భక్తులు. బోనాలతో వచ్చే మహిళలకు, భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు అధికారులు. కాసేపట్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క. ఆషాఢ మాసం చివరి ఆదివారం బోనాల పండుగ కోసం హైదరాబాద్ సిటీలోని వివిధ ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. నగరంలోని ప్రధాన ఆలయాల్లో మంత్రులు, ముఖ్య నేతలు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. నాచారంలోని మహంకాళి సహిత మహాకాళేశ్వర స్వామి ఆలయ అమ్మవారికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టు వస్త్రాలు ఇవ్వనున్నారు. కార్వాన్లోని దర్బార్ మైసమ్మ అమ్మవారికి మంత్రి దామోదర్ రాజనరసింహ, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టు వస్త్రాలు అందించనున్నారు. షాలిబండలోని బేలా ముత్యాలమ్మ ఆలయ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సికింద్రాబాద్లోని చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయంలో దేవికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సబ్జీ మండిలోని నల్లపోచమ్మ అమ్మవారికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పట్టు వస్త్రాలు అందించనున్నారు. చార్మినార్లోని భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద బోనాల ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. మరింత సమాచారం అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, ఓవర్ టు యు. వైభవంగా జరుగుతున్నాయి. ఇక ప్రస్తుతం చార్మినార్ వద్ద నేనున్నాను. ఇక్కడ ఉదయం నుండి కూడా చార్మినార్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సో బోనాలు తెచ్చుకునే వారికి, అంటే బోనాలు సమర్పించే వారికి వెంటనే లోపలికి అనుమతిస్తున్నారు. ఉదయం నుండి కూడా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి వారికి ఇక్కడ పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా, అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు ఆయా మా దేవాలయాలకు వెళ్తుంటారు. అందులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చి ఇక్కడ పట్టు వస్త్రాలు కానీ సమర్పించి ప్రత్యేక పూజలు కూడా చేశారు. సో మనకు విజువల్స్ చూడొచ్చు. ఇక్కడ బోనాలు తక్కువ వచ్చినా కూడా ఎక్కువగా దర్శనానికి వస్తున్నారు. సో ఒక ఉదయం నుంచి కూడా దాదాపు 7 గంటల ప్రాంతం నుంచి కూడా ఇక్కడ క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ఒకటి బోనాలు తీసుకొచ్చే వారి కోసం ప్రత్యేకంగా ఒక లైన్ ఏర్పాటు చేస్తే, మరోవైపు
ఆ అమ్మవారి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం కోసం మరొక వైపు ఒక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ఇక ఇక్కడికి వచ్చేటువంటి వారికి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేశారు. సో చూడొచ్చు, మనకి ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతంలో ఉన్న వారు మొత్తం కూడా వస్తున్నారు. సో ఇక్కడ మనకి ఆలయానికి సంబంధించినటువంటి నిర్వాహకులు ఉన్నారు. భక్తుల రద్దీ కానీ అంటే ఆలయాన్ని కూడా ఒక ప్రత్యేక అలంకరణ కూడా చేశారు. సో మనతో పాటు ఆలయ నిర్వాహకులు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సో ఎట్లా ఉన్నాయి బోనాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, భక్తుల రద్దీ ఎట్లా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలందరికీ, డిపార్ట్మెంట్ సభ్యులందరికీ కూడా, తెలంగాణ ప్రభుత్వానికి కూడా శ్రీ భాగ్య దేవాలయం తరపున బోనాల పండుగ శుభాకాంక్షలు. ప్రత్యేకంగా ఈ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే బోనాల పండుగ గురించి ఏదైతే సహాయం అందజేస్తుందో అన్ని గుళ్లకు ఈ బోనాల పండుగ చాలా ఘనంగా వైభవంగా జరుపుకోవాలని దానికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నాము. అలాగే తెలంగాణ ప్రజలు ఈ బోనాల పండుగ చాలా ఘనంగా చాలా వైభవంగా జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం కూడా చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం మీరు చూడొచ్చు, పొద్దున్న ఉదయం 7 గంటల నుండి అమ్మవారికి దర్శనం మొదలైతే రాత్రి 12 గంటల వరకు దర్శనం కొనసాగుతుంది. అలాగే లక్షలాది సంఖ్యలో జనాలు అమ్మవారిని బోనం సమర్పించడం చేయడం, నైవేద్యం సమర్పించడం జరగడం, అలాగే దర్శనానికి రావడం జరుగుతుంది. అందరికీ మేము ప్రత్యేకంగా ఈ బోనాల పండుగ గురించి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ నిదానంగా ఒక క్యూ పద్ధతిలో గుడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందించి అమ్మవారిని మంచిగా మొక్కుకోవాలి, ప్రసాదం తీసుకొని వెళ్ళాలని కోరుతూ మళ్ళీ ఒకసారి ప్రెస్ మీడియా గారికి అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సో చూడొచ్చు, మొత్తానికి ఈ ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి ఏరియాతో పాటు పరిసర ప్రాంతాల వాళ్ళు కూడా మొత్తం కూడా ఇక్కడికి వస్తున్నారు. సో ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఉప్పూడు, చార్మినార్ ఉప్పూడు నుంచి వచ్చినామండి. ప్రతి సంవత్సరం వస్తుంటాము. చాలా కన్నుల పండుగగా ఉంటుంది, చాలా విందుగా ఇక్కడ మన తెలంగాణ సాంప్రదాయం ఎట్లా జరుగుతుంటుందో ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి మేము చూస్తున్నాము. మా లాల్ దర్వాజా బోనాలు కానీ, మా భాగ్యలక్ష్మి అమ్మగారి బోనం కానీ చాలా దీనికి అరుదుగా బాగా జరుగుతుంటుంది. దీన్ని మేము ఇంకా బాగా ఇంకా ఇన్ని సంవత్సరాలు ఇంకా జరగాలని ఇంకా బాగా జరగాలని మేము కోరుకుంటున్నాం. కాచవన్ సింగారం నుంచి వస్తున్నా. కాచవన్ సింగారం 40 ఏళ్ళ సంది వస్తున్నాము. చాలా రంగరంగ వైభవంగా చార్మినార్ మైసమ్మ చాలా బాగా ఇక్కడ అన్ని విధాల సదుపాయము ఏది లేకుండా, భక్తుల గిట్ల ఏ ఇబ్బంది లేకుండా అన్ని విధాలా చాలా బాగా ఉంటుంది. అమ్మ మొక్కితే ఏం మొక్కుంటామో రేపు పొద్దుగాలనే వరాలిస్తుంది తల్లి. అన్ని విధాల భక్తులు కాపాడి చల్లగా చూస్తుంది తల్లి. అందుగురించి అమ్మ దగ్గరికి మరవకుండా ప్రతి సంవత్సరము ఒక 40 ఏళ్ళ సందేని వస్తున్నాయి ఇక్కడ. మీరెక్కడి నుంచి వచ్చారు? మేము కాచవర సింగారం నుండి ఊరు నుండి వస్తాను. నా కాలు ఎరిగిన సంది నేను ఇక్కడికి వస్తాను. అమ్మ బాగా చూస్తాను. మమ్మల్ని మేము ఏం మొగ్గుకుంటామో మేము అమ్మని ఇస్తాం. మా 4 పిల్లల పెళ్ళిళ్ళు ఇప్పుడు లాస్ట్ పెళ్లి చేస్తున్నా, వచ్చే ఇప్పుడు 31వ తారీఖు నాడు. అందుకే అమ్మకు బియ్యం పోసిపోతున్నా. నేను అప్పటి నుండి వస్తున్నాను. పండుగ ఎట్లుంటుంది? ఇక్కడ బాగుంటుంది. మా అమ్మలు ఇక్కడే. నాకు అప్పటి నుండి ఇక్కడ వస్తున్నా. కాలు ఎరిగినా కానీ ఇక్కడే వచ్చినాక నాకు మంచిగా అయింది. అప్పటి నుండి ఇక్కడికి వస్తున్నా. అమ్మ మమ్మల్ని చల్లగా చూస్తుంది అన్ని విధాల. ఇక్కడ చూడొచ్చు, అంటే అమ్మవారు కోరిన కోరికలు తీస్తుందంటూ కూడా చెప్తున్నారు. మరికొంతమంది కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. బోనాలు సమర్పించి కూడా వెళ్తున్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. సో ఎక్కడి నుంచి వచ్చారు? ఫలక్నమా. ఎట్లా ఉంటుంది బోనాలకు సంబంధించి పండుగ? ఎట్లా జరుపుకుంటారు? మంచిగా ఉంటుంది. ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి 40 ఇయర్స్ నుంచి వస్తుంది. ఎవరెవరు వచ్చారు మీ ఫ్యామిలీ? మా ఫ్యామిలీ. ఇక్కడ మీరు ఎక్కడి నుంచి? మేము సేమ్ ఫలక్నమా. ఎట్లా ఉంటుంది బోనాలు? ఏమేమి చేస్తారు? ఎట్లా అంటే బోనంలో ఏమేమో కలిపి మొత్తం తయారు చేస్తారు? అమ్మవారికి అన్నం, నైవేద్యం, బెల్లం, పెరుగు వేసి నైవేద్యం పెడతాం. ఏ టైం స్టార్ట్ చేశారు? మేము మార్నింగ్ 5 o'clock లేచి 5 నుంచి స్టార్ట్ చేసినాం. బోనం ఇప్పుడు బోనం సమర్పించారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకేముంటాయి ఈరోజు పండుగల కార్యక్రమాలు? ఇంకా వేరే అమ్మవార్లో కూడా అన్ని బోనాలు చేసేసి వచ్చేస్తాం. సో చూడొచ్చు, గత 40 సంవత్సరాలుగా కూడా ఈ ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఉన్నటువంటి భాగ్య లక్ష్మి ఆలయానికి వస్తున్నాము. అమ్మవారి కోరికలు కోరితే వెంటనే నెరవేర్చుదంటూ కూడా వారి యొక్క నమ్మకం ఉంది. సో ఉదయం అంటే గంటకు కూడా భక్తుల రద్దీ పెరుగుతుంది.
సో ఇక్కడ ప్రత్యేకంగా అంటే బోనాలు తీసుకొచ్చే వారికి కోసం వెంటనే అమ్మవారికి ఆలయానికి లోనికి అక్కడ అనుమతిస్తున్నారు. ఇక మరోవైపు ఇటు కొంత విఐపి మూవ్మెంట్ కూడా ఉంది. కాసేపటి క్రితం అటు బీజేపీ నేత అయినటువంటి బీజేపీ నాయకురాలు మాధవీలతతో పాటు మరికొంతమంది రాజకీయ నాయకులు కూడా వస్తున్నారు కాబట్టి సో విఐపి లైన్ కూడా ఏర్పాటు చేసి సో ఎప్పటికప్పుడు వచ్చిన వారిని వచ్చినట్టే అమ్మవారిని దర్శనం చేసుకొని బయటికి పంపిస్తున్నారు. ఇక సెన్సిటివ్ ఏరియా కాబట్టి పోలీసుల కూడా చాలా భద్రత ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఎవరికైనా ఏదైనా అనారోగ్య సమస్య కానీ ఏదైనా ఉంటే అత్యవసరంగా ఇక్కడ వైద్య శిబిరం కూడా బోనాల సందర్భంగా వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు. తాగునీటికి సంబంధించినటువంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక మరికొద్ది సేపట్లో అంటే మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారంటూ కూడా తెలుస్తుంది. సో ఇటు ఓవైపు పర్యాటకుల సందడి, మరోవైపు భక్తులతో మాత్రం చార్మినార్ యొక్క భాగ్యలక్ష్మి ఆలయం మాత్రం సందడిగా నెలకొంది. సో మొత్తం ఓవరాల్గా మాత్రం ఈరోజు ఈ జంట నగరాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా చోట్ల ఈ బోనాల పండుగ జరుగుతుంది కాబట్టి సో ప్రజలందరూ కూడా ఇటు మంత్రులు కానీ ఇటు వచ్చేటువంటి నాయకులు కూడా ఈరోజు జరిగేటువంటి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలంటూ కూడా వారు కోరుకుంటున్నారు. సో మొత్తానికైతే ఈరోజు జరిగేటువంటి ఈ బోనాలకు సంబంధించి మాత్రం ఈరోజు ఉదయం నుండి కూడా చాలా ఏరియాలో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చాలా ఆలయాల్లో కూడా భక్తులు భారీ ఎత్తున చేరుకుంటున్నారు, బోనాలు సమర్పించుకుంటున్నారు, కళ్ళు శాఖ పారంపోసి కూడా అక్కడ మొక్కులు చెల్లించుకుంటున్నారు. సో ప్రస్తుతం అయితే చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద మాత్రం పూర్తిగా భక్తులతో క్యూ లైన్ నిండిపోయింది. సో ఇంకా గంటకు కూడా భక్తుల రద్దీ పెరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ యొక్క భక్తులు ఈ అమ్మవారికి ఇక్కడ భక్తులు కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీంతో పాటు ఇక్కడ షాపింగ్ మాల్స్ను కూడా కొంత మధ్యాహ్నం వరకు కూడా ఓపెన్ కూడా చేయనివ్వట్లేదు. ఇక్కడ పూర్తిగా కూడా కొంత ఎందుకంటే ఎక్కువగా పర్యాటకులు వస్తుంటారు, షాపింగ్స్కి వస్తుంటారు కాబట్టి సో ఈరోజు ఈ బోనాల సందర్భంగా మాత్రం వెంటనే వచ్చినటువంటి వారిని వచ్చినట్టు దర్శించుకొని పంపిస్తున్నారు. షాపింగ్స్ మాల్ అన్నీ కూడా ఎక్కడైతే ఈ చార్మినార్ దగ్గర ఉంటాయో వాటిని కొంత దూరంగా పోలీసులు కూడా పంపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో మొత్తానికైతే ఉదయం నుంచి చార్మినార్ పరిసర ప్రాంతాలతో పాటు నగరంలో నుండి చాలా మంది కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. సో ప్రస్తుతం అయితే ఇంకా అమ్మవారికి మొక్కులు కానీ బోనం కానీ భక్తులైతే సమర్పించుకుంటున్నారు. సూర్య రైట్, థ్యాంక్ యూ అనిల్.